కడప జిల్లాలో వీఆర్ఓలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం చేశారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. వీఆర్ఓ సంఘం నాయకుడు ప్రెసిడెంట్ మాట్లాడుతూ 26,500 రూపాయలు వస్తుందని, జీతాలు పెంచాలని, సచివాలయం ఉద్యోగాలు లాగానే వారి లాగానే మేము కూడా పనిచేస్తున్నామన్నారు. విలేజ్ సర్వేల సంఘం అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మేము ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నామో, మా బేసిక్ పే 25,000 ఉద్యోగులకు ఇచ్చినట్లే మాకు కూడా సేమ్ బేసిక్ పే ఇవ్వండి అని అడగడం జరిగింది. తీసుకోవాలి, మా సర్వేయర్లందరికీ న్యాయం చేయాలి. అందరికీ నమస్కారం అండి. డిమాండ్ ఒక రిక్వెస్ట్ అనే డిమాండ్ కూడా కాదు, మాది రిక్వెస్ట్ సేమ్ అదే మాకు ఇమ్మంటున్నాం. ఇప్పుడు మేము మాకు విఆర్ఓస్కి సేమ్ క్వాలిఫికేషన్తో తీసుకున్నారు, సేమ్ ఎగ్జామ్ రాసాము. బట్ వాళ్ళకి ప్రమోషన్ కార్డ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ విఆర్ఓ అయిపోయినాక సీనియర్ అసిస్టెంట్ అట్లా ఇస్తామంటున్నారు. మా ప్రమోషన్ ఛానల్ అయితే ఏది ఉందో అది చూపిమని అడుగుతున్నాం. ఏది మేము ఉన్న 10,000 మందిలో 6,000 మందికి ఒక ప్రమోషన్ ఛానల్ అని చూపించి వాళ్ళకు ఒక పే స్కేల్ అనేది పెడితే మాకు కొంచెం క్వాలిఫికేషన్ ఉంది. అందరితో పాటు అదే సేమ్ అడుగుతున్నాం. మేము కొత్తది అడగట్లేదు, ఎక్కువ అడగట్లేదు, సేమ్ అడుగుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే కొద్దిగా మీరు కొద్దిగా టైం సెట్ అవుతుందండి. మీకు ఏం లేదు, మీ వల్ల 9,200 మంది కుటుంబాలు ఉన్నాయండి. మీరు మాకు నిన్నటి వేసి డేటు మాకు ఈరోజు వాట్సాప్ పెట్టారండి. అది నేను కడప డిస్టిక్ సంబంధించి 4 డివిజన్స్ సంబంధించి తెచ్చుకోకపోవడం వల్ల మాకు జీతపత్యాలు ఆపడము, మమ్మల్ని బెదిరింపులు గురి చేయడము, ఒక యూఎఫ్ఎస్ సర్వే చేయమంటారు. సచివాలయం బిల్లులో మాకు కనీస అవసరాలు కల్పించి మా యొక్క డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా.